హ్యాపీ న్యూ ఇయర్. ఈయనైతే చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు కదండి. ఆయన ఫేస్ అయితే విత్ ఇన్ సెకండ్స్ లో రకరకాలుగా మార్చేస్తున్నాడు. ఉసరవిల్లు రంగులు మారుస్తుంది అంటారు కదండి, అలా ఈయన ఫేస్ అయితే రంగుల కింద మారిపోతున్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది షో అయితేనే. పిల్లి గురించి అడిగారు కదా, పిల్ల అయితే ఇప్పుడు పెద్ద పిల్ల అయిపోయింది. అప్పుడు మీకు చూపించినప్పుడు చిన్న పిల్లి కదా, ఇప్పుడు చూడండి ఎంత ఉందో. నా పక్కన నుంచున్న అక్కగారు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు, కానీ ఈ పక్కన కూర్చున్న ఆవిడ మాత్రం అసలు బొమ్మలో నిలబడిపోయారు. ఈవిడ నెత్తికి పెట్టుకున్న కిరీటం మాత్రం మంచి భలేగా పెట్టుకున్నారు. అది అసలు ప్రెగ్నెంట్ అని దాని టెన్షన్ కూడా లేదు. ఎలా అదేమో ప్రెగ్నెంట్ ఎదవేసాలన్నీ వేస్తుంది పైనుంచి కిందకు దూకి. ఇక్కడైతే పంతులు గారు ఉన్నారు, జాతకాలు చెప్పించుకోవచ్చు. చూడు లైట్స్ అవి ఎంత బాగున్నాయో. ఇదిగోండి వాళ్ళు తయారు చేసి ఇచ్చిన లాంతర్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఒకటేమో డ్రాగన్ అని అంటారు, మరి ఇంకో దాన్ని ఏమంటారు. ఈ అక్కగారి నెత్తికైతే కోడికలు తగిలిచ్చేశారు. కిరీటం మాత్రం మంచి భలేగా పెట్టుకున్నారు. చైనా వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టు వాళ్ళ సంబరాలు అయితే ఇలా జరుపుకుంటున్నారు అన్నమాట. చాలా కొట్టన్ రా డప్పులు డబ్బెల్ అంటే బాధేస్తున్నారు అన్నమాట. ఈ డ్రాగన్ లో ఒకటే మనిషి ఉంటాడేమో అనుకున్నాను, కానీ తోక దగ్గర ఒకరు తల దగ్గర ఒక్కరు, మొత్తం ఇద్దరు అయితే ఉన్నారు. చంద్రముఖిలు అంటారా బాబు? దెయ్యం అదిగోవే అక్కడ ఉన్నాడు దెయ్యం. ఒరే నువ్వు మా దగ్గరికి రాకరా బాబు, భయం వేసేస్తే. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో ఈ రోజు అయితే మనం దుబాయ్ మాల్కి అయితే వెళ్తున్నాము. సో దుబాయ్ మాల్లో మన చైనా వాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్ అయితే జరుగుతుందంట, అది చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎంతసేపు మన ఫెస్టివల్స్ ఏం సెలబ్రేట్ చేసుకుంటాం, పక్క వాళ్ళ దేశం వాళ్ళకి కూడా సెలబ్రేట్ చేసేసుకుందాము. సో అక్కడికి వెళ్ళి సరదాగల్లా వీడియో అయితే తీసేస్తాను. అండ్ ఈ రోజు నా అవుట్ఫిట్ అయితే సింపుల్గా ఒక టాప్ అండ్ జీన్ అయితే వేసేసుకున్నా. ఇది బ్లాక్ కుర్తీ టైప్ మాట. అండ్ ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళు వస్తానన్నారు, అలాగే ఉషా వస్తానంది, ఇంకా సంధ్యక్క వాళ్ళు కూడా వస్తానన్నారు. మేమందరం కలిసి వెళ్తున్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఆఫీస్కి తోలేసాం అన్నమాట. ఇంకా ఆయన అయితే రావట్లేదు. నేనైతే సంధ్యక్క వాళ్ళు కూడా వెళ్తున్నాను. అండ్ సో ఈ వ్లాగ్ అయితే అలా స్టార్ట్ అవుతుంది. స్కిప్ చేయకండి, ఫుల్గా చూడండి, లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ చేసేస్తాను. మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ వచ్చేస్తాయి. అండ్ గెట్ రెడీ, స్టార్ట్ విత్ ద వ్లాగ్. ఇదిగోండి ఉషా అయితే వచ్చేసింది. తను వచ్చిన తర్వాత సంధ్యక్కలు వస్తారనుకుంటా. అండ్ ఇప్పుడు తను వస్తుంది, డోర్ తీసేద్దాం. ఇవి ఇక్కడ ఉన్న హలో, ఈ పిల్ల లేట్గా వచ్చింది. అంగ పిల్లి గురించి అడిగారు కదా, పిల్ల అయితే ఇప్పుడు పెద్ద పిల్ల అయిపోయింది. అప్పుడు మీకు చూపించినప్పుడు చిన్న పిల్లి కదా, ఇప్పుడు చూడండి ఎంత ఉందో. అదేమో ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది. అప్పుడు మనం పాలు పోసినప్పుడు చిన్న పిల్లి, ఇప్పుడు ఎప్పుడు ప్రెగ్నెంట్ పిల్లి. పాపం దీనికి పాలు పోద్దాం. వచ్చిందా? ఆ పైన ఎగురుతుందేమో. అది అసలు ప్రెగ్నెంట్ అని దాని టెన్షన్ కూడా లేదు. ఎలా దిగుతుంది? అమ్మ కంగారులో దిగేది కదా. ఇది అసలు ఎలాగెక్కింది పైకి? అమ్మో తీస్తారు. చూడండి, అదేమో ప్రెగ్నెంట్ ఎదవేసాలన్నీ వేస్తుంది పైనుంచి కిందకు దూకి. పాపం లోపల బేబీస్కి ఏదన్నా అవుతుందని కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా నీకు? పైనుంచి మరి దూకింది ఇది. తాగమ్మా, తాగు. పాపం అలా మూగజీవులకి ఏదో ఎడతా ఉండాలి, మంచిది. దానికి ఎట్టేసాం. నేనేమో మా ఆయన చెప్పులు వేసుకుని తిరిగేస్తున్నాను. చెప్పులు చూపించండి బాగున్నాయి అంటుంది ఆ పిల్ల. జడ క్లిప్లు పెట్టుకుని బోల్డ్ క్లిప్లు స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. నాకు స్టార్టింగ్ లో అలాగే ఉండేది, పడేది కాదు, పెట్టుకుంటూ ఉంటే అలవాటు అవుతాయి. నేను రోడ్డుని తీస్తున్నా. బుర్జ్ ఖలీఫా ఇక్కడ నుంచి సగం కనిపిస్తుంది.
ఇంకా అలా కార్ పార్కింగ్ చేసేసుకుని దుబాయ్ మాల్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా చైనా ఫెస్టివల్ వచ్చేసి దుబాయ్ మాల్ లో చేస్తున్నారంట. అంటే చైనా ఫెస్టివల్ అంటే చైనా వాళ్ళ న్యూ ఇయర్ మాట. మన ఇండియన్స్ ఉగాదిని న్యూ ఇయర్ కింద ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ చైనా వాళ్ళకి కూడా వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. డైరెక్ట్ చైనా కోట్కి వెళ్ళిపోతున్నామా? నేను ఇంకా లేదంటే ఇంకా 5:15 అయిపోయింది. మొన్న అక్కడికి వెళ్తలోకి 5:30. డాన్స్ ఇంకే పిల్ల కనిపిస్తుందిగా, చాలు చాలు. ఎంట్రన్స్ లోనే టాయిలెట్స్ కనిపించినాయి. ఇక్కడ ఏదో చూడడానికి రుబ్బురోలు సనుకోలు పత్రం లాగా పెట్టేశారన్నమాట. ఇది కూడా డెకరేషన్ కింద పెట్టారనుకుంటా. మన ఇండియన్స్ ఉగాదికి మనం ఎలా ట్రెడిషనల్ గా రెడీ అవుతామో ఈ చైనా వాళ్ళు కూడా వాళ్ళ న్యూ ఇయర్ కి వాళ్ళ ట్రెడిషనల్ అయితే రెడీ అయ్యారు. ఈ అక్కగారు అయితే ఎంత ముద్దుగా రెడీ అయ్యి హాయ్ చెప్తున్నారు. సర్లే హాయ్ చెప్తున్నారు కదా అని వెళ్ళిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఫొటోస్ దిగేస్తున్నాము. పికాక్ అయితే పైన ఇట్టేసారు పట్టుకెళ్ళి మొత్తానికి. నా పక్కన నుంచున్న అక్కగారు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు కానీ ఈ పక్కన కూర్చున్న ఆవిడ మాత్రం అసలు బొమ్మలో నిలబడిపోయారు. ఈవిడ నెత్తికి పెట్టుకున్న కిరీటం మాత్రం మంచి భలేగా పెట్టుకున్నారు. ఇందాక నుంచి అడుగుతున్నాను హాయ్ చెప్పండి అని చెప్పి పక్కన కూర్చున్న అమ్మాయి మాత్రం అసలు హాయ్ చెప్పట్లేదు. మీరు మీ డ్రెస్ లు చాలా బాగున్నాయని చెప్పేసి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చేసి నేనైతే వచ్చేసాను. భలే ముద్దుగా ఉన్నారు ఇద్దరుని. వెరీ నైస్. ఆ పువ్వులు చూడండి ఎలా విరబూస్తున్నాయి, క్లోజ్ ఓపెన్ లాగా. అది మళ్ళీ వస్తుంది కదా, చైనా డ్రాగన్ కదా అది. హౌస్ ఇది ఎలా ఉందో, ఎంత టెడ్డీ బేర్ ఉంది ఏకంగాని. ఇక్కడైతే పంతులు గారు ఉన్నారు, జాతకాలు చెప్పించుకోవచ్చు. మన ఇండియన్స్ ప్రతి న్యూ ఇయర్ కి జాతకాలు ఎలా చెప్పించుకుంటామో వీళ్ళు కూడా అలాగే చెప్పించుకుంటారు అనుకుంటా. మేబీ నాకు అదే అనిపించింది ఈయన చూడగానే. అందరూ లైన్ లో నిలబడ్డారు జాతకాల కోసం. జాతకాలు సూపర్ అక్కడ. ఇక్కడైతే బొమ్మలు స్టార్ట్. అవును, ఇది చూడు లైట్స్ అవి ఎంత బాగున్నాయో. వావ్, ఇవేవో చూస్తుంటే ఉట్టుల్లా అనిపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా లాంతర్స్. ఇక్కడైతే మెహందీ కూడా పెడుతున్నారు. అవును, ఏంటి ఏముంటాయంటే జాతకాలు చెప్పేదానిలాగా. ఫస్ట్ ఈవిని కూడా చూసి జాతకాలు చెప్తుందేమో అనుకున్నాము. కాకపోతే ఈవిడేదో తయారు చేసి పిల్లలకి గిఫ్ట్ల కింద ఇస్తుంది. వీళ్ళ ట్రెడిషన్ కి తగ్గట్టు బొమ్మలు ఉంటాయి కదండి, వాటిల్లో లైట్స్ అవి పెట్టి డిఫరెంట్ గా తయారు చేసి ఇస్తున్నారు. మన ఊర్లో తీర్థాల్లో తయారు చేసి ఇస్తారు కదా, అలా అనమాట. ఈ బొడ్డు పిల్లకైతే లైన్ లో నుంచుని నీరసం వచ్చినట్టుగా ఉంది. వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకుని ఓ పీకేస్తుంది. ఇదిగోండి వాళ్ళు తయారు చేసి ఇచ్చిన లాంతర్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఒకటేమో డ్రాగన్ అని అంటారు, మరి ఇంకో దాన్ని ఏమంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంటింగ్ చేసేయండి. కానీ చూడడానికి భలే అనిపిస్తుంది కదా. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చూసినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఈ అక్కగారి నెత్తికైతే కోడీకలు తగిలిచ్చేశారు. కిరీటం మాత్రం మంచి భలేగా పెట్టుకున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మేము కూడా వెళ్లి కూర్చున్నాము. మాకు కూడా ఒక లాంతర్ ఇమ్మని చెప్పి, ఇంకా ఎలాగో వెళ్లి కూర్చున్నాం కదా అని చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేశాము అక్కగారికి. మేమందరం ఒకేసారి వెళ్ళిన మూల అందరికి ఇవ్వరంట, ఎవరికో ఒకరికి ఇస్తామన్నారు. ఇంకా మా చెర్రీ పాపయ్య ఉంది కాబట్టి తనకైతే ఇచ్చేసారు ఒకటి. హాయ్ చెప్పమనండి. ఎక్స్క్యూజ్ మీ, సే హలో టు దిస్ వీడియో. థ్యాంక్ యూ. మనకైతే అసలు మొహమాటం ఎక్కువ మాట. గమ్మున ఎవరినైనా అడగాలన్నా సిగ్గే. నాతో పాటు ఉషా ఉంది కాబట్టి కొంచెం యాక్టివ్ అయ్యాను ఈ మధ్యన, లేదంటే ఇంకా బోరింగ్ గా ఉందినేమో. ఈ అక్కగారు అయితే చాలా స్లోగా చేస్తున్నారు అన్నమాట. ఇంకెందుకులే అని చెప్పేసి మేము కూడా హెల్పింగ్ చేసేస్తున్నాము. ఇంత కష్టపడి గంటలు లైన్ లో నిలబడితే చివరికి మాకు వచ్చినది ఒక్క లాంతరే ఇచ్చారు. ఇంక దీంతో అలా ఫొటోస్ వీడియోస్ తీసేసుకుని ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాము. మొత్తం అన్ని పాండాస్ అన్ని కూడా లైన్ గా పెట్టేశారు. చైనా టౌన్ చెట్టు, పింక్ చెట్టు అవి ఉంటాయి కదా, కరెక్ట్ గా అక్కడే ఉన్నాము. వచ్చే ఫోన్ చేయకు మళ్ళీ. చిన్న చిన్న డబ్బాల్లో మొత్తం అంతా పాండాస్ గిఫ్ట్ల కింద ఇస్తారేమో మరి.
ఏమో మరి కొనుక్కోవడానికి అంటావా? అందరూ కొనుక్కుంటున్నారు. ఇక్కడైతే పాండాసు అలాగే పాండా రిలేటెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా అమ్ముతారట. 329 77,000. ఈ బుడ్డ పిల్ల అయితే ఇంత బిజీలో కూడా తెగ చదివేస్తుంది. బాగా IAS కి ప్రిపేర్ అవుతుంది అనుకుంటా. చాలా కాన్సన్ట్రేట్ గా చదువుతుంది. చైనా వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టు వాళ్ళ సంబరాలు అయితే ఇలా జరుపుకుంటున్నారు అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇలా వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టు డ్రాగన్స్ ఏవేవో ఉంటాయి కదా, వాటితో అయితే డాన్స్లు అవి వేస్తున్నారు. మనుషులే ఇలా రూపాలు వేసి వేషాలు వేసుకుని ఇలా డాన్స్లు అవి వేస్తున్నారు. చాలా భయం అనిపించింది మాట. వీళ్ళైనా దగ్గరికి వచ్చేసి భయపెట్టేస్తారేమో అని. కానీ చాలా కూల్ గా డాన్స్ వేశారు. చాలా బాగా అనిపించింది. అసలు డ్రాగన్ అంటే ఏంటని చెప్పేసి గూగుల్లో నెతికేశాను. డ్రాగన్ అంటే రాక్షస బల్లులు, రాక్షస జంతువులు అని వచ్చింది. అదేంటి డ్రాగన్ అంటే రాక్షస బల్ల ఇలా కూడా ఉంటాయా అని చెప్పేసి అనిపించింది. కొట్టండ్రా డప్పులు డబ్బెల్ 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 అంటే బాధేస్తున్నారు అన్నమాట. ఈ డ్రాగన్ లో ఒకటే మనిషి ఉంటాడేమో అనుకున్నాను. కానీ తోక దగ్గర ఒకరు, తల దగ్గర ఒకరు, మొత్తం 2 అయితే ఉన్నారు. ఇంక డ్రాగన్ షో అయితే అయిపోయింది. ఇంక నెక్స్ట్ అయితే వేరే షో వస్తుంది అనుకుంటా. వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. చంద్రముఖిలు అంటారా? అమ్మ మధ్యలో నుంచి నాకు భయం వేస్తుంది. అక్కడ పొడిసేస్తారేమో. కానీ వాళ్ళు భయపడ్డట్లేదు కదా. అయ్యి బాబు దెయ్యం అదిగోవే అక్కడ ఉన్నాడు దెయ్యం. ఒరే నువ్వు మా దగ్గరికి రాకరా బాబు, భయం వేసేస్తే. ఈ ఎల్లే చూడడానికి భయంకరంగా ఉన్నారే. చాలా భయంకరంగా ఉన్నాడు అసలు. ఫస్ట్ అయితే వీళ్ళని చూడగానే చాలా భయం వేసేసింది అనమాట. వాళ్ళ ఫేసు, వాళ్ళ వాటం, వీళ్ళ ప్రవర్తించే తీరు ఇవన్నీ చూస్తే చాలా భయం అనిపించింది. కానీ జనాలు మాత్రం భయపెట్టట్లేదు. వచ్చాడు ఈయనైతే చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు కదండి. ఆయన ఫేస్ అయితే విత్ ఇన్ సెకండ్స్ లో రకరకాలుగా మార్చేస్తున్నాడు. ఉసరవిల్లు రంగులు మారుస్తుంది అంటారు కదండి, అలా ఈయన ఫేస్ అయితే రంగుల కింద మారిపోతున్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది షో అయితేనే. కలర్స్ మారిపోతున్నాయి కదా. ఫేస్ ఏమో కలర్స్ మార్చేస్తున్నాయి భలేగా. ఇందాక బ్లూ, ఇప్పుడేమో గ్రీన్ వచ్చింది చూడు. ఇందాక మీరు ఫేస్ అబ్జర్వ్ చేసి ఉంటే బ్లూ కలర్ లో ఉంది, ఇప్పుడేమో గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది అనమాట. అలా రంగులు మారుస్తూ ఉన్నాడండి విత్ ఇన్ సెకండ్స్. టపేల్ మంట. నిజంగా ఎంత అద్భుతంగా అనిపించిందో. ఇప్పుడు చూడండి, ఇందులో గ్రీన్ కలర్ ఉంది కదా, ఇప్పుడు అదేదో కలర్ లోకి వచ్చేసింది అనమాట. ఆయన చేతిలో ఒక రెడ్ కలర్ ఏందో ఉంది కదా, అది ఫేస్ మీద ఇలా కొట్టుకుంటున్నారు, అంతే కలర్ మారిపోతుంది అనమాట. బో ఇలా ట్రిక్స్ అయితే మామూలుగా లేవు అసలు. ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ వేరే కలర్ వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బా భలే చేశారండి. ఇది అయితే మ్యాజిక్ షో లాగా. ఇప్పుడైతే బ్లాక్ కలర్ ఏదో వచ్చేసింది, వైట్ వచ్చేసింది, జోకర్ బుడ్డో టీమ్ లాగా. అస్సలు భలే అనిపించింది. ఆ వెనకాలైతే సర్కస్ లో కర్రలు తిప్పుతారు కదా, అలా కర్రలతో రౌండ్ గా తిప్పేస్తున్నారు. వెనకాల వాళ్ళు ఎదరు ఈయన. అబ్బబ్బా టీం అయితే మంచి బలిగా సెట్ చేశారు. ఇప్పుడు చూస్తే కనుక పులి వేషాలు ఉంటాయి కదండి, ఫేస్ అయితే అలా మారిపోయింది పులి వేషం లాగా. ఆడియన్స్ అయితే ఎంతమంది చూసి ఎంకరేజ్ చేస్తున్నారో చూడండి. అందరికి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. మనం కూడా ఒక షేక్ హ్యాండ్ అయితే ఇచ్చేద్దాము. వీళ్ళిద్దరూ అయితే మంచి భలేగా డాన్స్ చేస్తున్నారు ఇందాక నుంచి. వీళ్ళ వేషాలు, వీళ్ళ డ్రెస్సులు, చేతిలో బాణాలు, అబ్బబ్బా చూడడానికి భలే ఉంది కదండి.
ఇంకా షో అయితే అయిపోయింది, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా మనం కూడా వెళ్ళిపోవడమే. ఇక్కడ పిల్లలు అయితే స్కేటింగ్ ఎంత బాగా చేస్తారో, ఇంకొక అమ్మాయి అయితే టబ్బేల్మని పడిపోయిందన్నమాట. ఎంత భయం వేసేసిందో చూడగానేని. పెద్ద పెద్ద స్క్రీన్ లో అడ్వర్టైజ్మెంట్లు అయితే వేసేస్తున్నారు. ఇంకా అలా కొద్దిసేపు స్కేటింగ్ అయితే చూసాము. ఈవిడైతే ఎంత ఫాస్ట్ గా నడిచేస్తుందో చూడండి. వీళ్ళు అలా స్కేటింగ్ చేస్తుంటే వీళ్ళు ఎక్కడ పడిపోతారా అని చెప్పేసి నాకు భయం వేసేస్తుంది అన్నమాట వీళ్ళని చూస్తుంటే. డ్రాగన్ షో నచ్చిందా? నచ్చింది. యు ఆర్ ఎంజాయింగ్? లాట్స్ ఎంజాయింగ్. బాగా ఎంజాయ్ చేసావా? నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే, ఇంక వేరే పని ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోవడమే. బాబో ఈవిడైతే ఎన్ని టాటూస్ ఒంటిన టాటూస్. ఉయ్యాలు బ్రుజ్ దుబాయ్ మాల్ నుంచి సిలికాన్ సెంట్రల్ మాల్ దగ్గరికి అయితే వచ్చాము. అది ఇంకా డ్రాగన్ షో చూసి అలసిపోయామని చెప్పేసి ఫుడ్ తిందామని ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా దుబాయ్ మాల్లో కాకుండా ఇంకా సిలికాన్ సెంట్రల్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కోగాలి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చాట్స్ స్వీట్స్ అన్ని బాగుంటాయని చెప్పేసి సరదాగా వేసి పాడేద్దామని ఇక్కడికి అయితే వచ్చాము. అలా అందరికీ నచ్చిన డిషెస్ ఒక్కొక్కటి అయితే ఆర్డర్ పెట్టేసాము. ఇవన్నీ షేరింగ్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినేయడమే. మొత్తం ఫుడ్ అంతా రెడీగా ఉంది, తినడమే ఆలస్యం. ఇంకా మేమైతే ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినేస్తాము. ఇంకా మీరు చేయాల్సిందైతే ఒకటే, ఇంతవరకు వీడియో చూసారు కదండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి లైక్ ఇచ్చి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.